రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా టాపిక్ టాలీవుడ్ ని కుదిపేస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఏ సినిమాలో చూడలేనన్ని ట్విస్టులు బయటపడుతున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని లావణ్య, లేదు వారిద్దరూ కలిసి ఉంటున్నారని రాజ్ తరుణ్ మరో పేరు తెరపైకి తీసుకొచ్చాడు. తనను మధ్యలో లాగుతున్నారంటూ మాల్వి లబోదిబోం అంటుంది. 2 రోజుల గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చిన లావణ్య మరో బాంబు పేల్చింది. రాజ్ తరుణ్ అఫైర్ చిట్టానంతా చాంతాడంతా ఉందని చెబుతుంది. ఇంతకీ ఎవరి ప్రేమ నిజం, ఎవరి మాట వాస్తవం? రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి ఎపిసోడ్లో ట్విస్టులు. ఈ టాపిక్ రోజుకో మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్తున్న లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. రాజ్ తరుణ్ లవర్స్ చిట్టా చాంతాడంత ఉందంటూ కొన్ని పేర్లు బయటపెట్టేశారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే అని, ఇంకొంతమంది హీరోయిన్ల పేర్లు తనకు గుర్తుకు రావడం లేదని చెప్తోంది. ఇప్పుడు మాల్వి మల్హోత్రా సీన్లోకి వచ్చిందంటూ లావణ్య వాపోతోంది. మరోవైపు రాజ్ తరుణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూనే అతను లేకుండా బతకలేనంటోంది లావణ్య. హీరోయిన్ మాల్వి మల్హోత్రాను మ్యారేజ్ చేసుకునేందుకు తనను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందుకే తనపై డ్రగ్స్ కేసు, మస్తాన్తో లింకులంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని చెప్తోంది లావణ్య. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. ఇప్పుడు మాల్వి కూడా ఇది అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అండ్ నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు. అది చంపడం వరకైనా సరే. ఇటు మాల్వి ఫ్యామిలీ నుంచి కూడా తనకు థ్రెట్ ఉందని పోలీసులను ఆశ్రయించారు లావణ్య. మాల్వి, రాజ్ తరుణ్ కలిసే ఉంటున్నారని, తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని బల్లగుద్ది మరీ చెప్తోంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటున్నారు. లావణ్య పోలీసులను ఆశ్రయించగానే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా రియాక్ట్ అయ్యారు. లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మస్తాన్తో కలిసి ఉంటుందని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనను పెళ్లి చేసుకోలేదని, తాను కూడా న్యాయ పోరాటం చేస్తానన్నారు. అప్పటికి నేను ప్రతిసారి చెప్తానంట వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. ఇటు మాల్వి మల్హోత్రా తిరగబడింది. లావణ్య ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటోంది. రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమేనన్నారు. తన ఫ్యామిలీకి లావణ్య ఫోన్ చేసి ఎందుకు బెదిరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మాల్వి. ఈ విషయంలో తాను తప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంటోంది మాల్వి. Nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot, and she has put a false complaint on me and my brother that we threatened her. It's false. It's not true, and we have given all the proofs to the DCP, and she'll take it further. ఇలా రోజుకో ట్విస్ట్ తో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్. మరో 3 కొత్త పేర్లను లావణ్య తెర మీదకు లాగడంతో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు, రాజ్ తరుణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఉత్కంఠగా మారింది.